దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందున్న విశ్వాసులకి పరిశుద్ధాత్మ వలన కలిగే ప్రయోజనాలు ఇప్పుడు మనం విందాం, తెలుసుకుందాం. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసికి ఏ రకమైన తోడ్పాటు అందిస్తాడు, ఏ రకమైన సహాయం అందిస్తాడు, పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఎటువంటి మేలులు, ఎటువంటి దీవెనలు కలగబోతున్నాయి అనే విషయాలు మనము పరిశోధిద్దాము, లేఖనాలు పరిశీలిద్దాం. ప్రియులారా, లేఖనాలను మనం పరిశోధించాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 34 అధ్యాయం 10వ వచనం ప్రకారంగా యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోమంటున్నాడు. అలాగే ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా ఎజ్రా యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదివాడట. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం ప్రకారంగా యేసునాథుడు అంటున్నాడు, మీరు లేఖనములు పరిశోధించి చూడుడి, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అన్నాడు. అలాగే అపోస్తల కార్యములు 17-11 వచనం ప్రకారంగా బరియా గ్రామస్తులు పౌలు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిరోజు లేఖనాలు పరిశోధించి వచ్చారు. ఇలాగ అనేక చోట్ల లేఖనాలు పరిశోధించమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. లేఖనాలను మనం పరిశోధించి చదవాలి. పైపే చదివితే మనకేమి కనిపించదు. లేఖనాలను మనం పరిశోధించి చదివితే లేఖనాలలో దాగి ఉన్న క్రీస్తు అనగా సత్యము మనకు దొరుకుతుంది. లేఖనాలలో 119వ కీర్తన 160వ వచనం ప్రకారంగా నీ వాక్య సారాంశము సత్యమని అన్నాడు యేసునాథుడు. అంటే వాక్య సారాంశమే సత్యము. ప్రియులారా, ఆ సత్యము యేసుక్రీస్తు. 66 గ్రంథాలలో యేసుక్రీస్తు నాథుడు నిక్షిప్తమై ఉన్నాడు, నిగూఢమై ఉన్నాడు. 66 గ్రంథాలను మనం తరిసి పరిశీలించి పరిశోధించి చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు కనబడతాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా క్రీస్తుని గురించిన సాక్ష్యము లేఖన సారము అని అక్కడ రాయబడి ఉంటుంది. అంటే లేఖనాలలో ప్రవచనాలు ఉన్నాయి. ఆ లేఖనాలలో ఉన్న ప్రవచనాలన్నీ యేసుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. కనుక లేఖనాలలో ఉన్న యేసుక్రీస్తు నాథుడిని మనము తరిచి పరిశీలించి చూడాలంటే వాటిని పరిశోధించాలి. లేఖనాలను మనం పరిశోధిస్తూ చదువుతూ ఉండాలి. అయితే లేఖనాలను మనకు అందించిన వాడు 66 గ్రంథాలు మనకి రాయించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. 40 మంది ప్రవక్తలను ఆత్మదేవుడు వాడుకొని వారిని ప్రేరేపించి 66 గ్రంథాలు రాయించాడు. ప్రియులారా, 66 గ్రంథాలు బైబిల్లో గ్రంథంలో 66 గ్రంథాలు ఆత్మ ప్రేరేపణ వల్ల పలికినవే. మనుషులు తమ ఇచ్చిన బట్టి పలుకుట వలన లేఖనములో ఏ ప్రవచనము చెప్పబడదు. మనుషులందరూ దేవుని మూలంగా పరిశుద్ధాత్మ మూలంగా పలికారని దేవుడు వాక్యం సెలవిస్తుంది. 66 గ్రంథాలు పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరేపించడము ద్వారా ప్రవక్తలందరూ అనగా 40 మంది ప్రవక్తలు ప్రవచించారు. ప్రియులారా, అంటే 40 మంది ప్రవక్తలను ఆత్మదేవుడు వాడుకున్నాడు. ఆత్మదేవుడే వారిని ప్రేరేపించి 66 గ్రంథాలు రాయించాడు. వారి ఊహను బట్టి చెప్పడం ద్వారా లేఖనాలు ఏ ప్రవచనం పుట్టలేదు. కానీ వాళ్ళందరూ పరిశుద్ధాత్మ ప్రేరణ వల్లే 66 గ్రంథాలు రాశారని మరి లేఖనం సాక్ష్యమిస్తూ ఉన్నది. ప్రియులారా, కాబట్టి 66 గ్రంథాలు ఎవరైతే రాయించారో ఆ ఆత్మదేవుని సహాయము ద్వారా మనము బైబిల్ గ్రంథాన్ని చదవాలి, పరిశీలించాలి, ధ్యానం చేయాలి. పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మనము లేఖనాలను పరిశోధించగలము. ప్రియులారా, ఆత్మదేవుడే ప్రియులారా లేఖనాలను చదివేలా మనల్ని ప్రేరేపిస్తాడు. ఆత్మదేవుని సహాయము ద్వారా ఎవరైతే బైబిల్ చదువుతారో, యెహోవా నోటి ఊపిరి చేత ఎవరైతే లేఖనాలను పరిశోధిస్తారో వారు లేఖన సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. వాక్య సారాంశ సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. వాక్య సారాంశమైన క్రీస్తును వారు తెలుసుకోగలుగుతారు. క్రీస్తు వ్యక్తిత్వము, క్రీస్తు స్వభావము, క్రీస్తులో ఉన్న గుణగుణాలు, గుణ లక్షణములన్నీ మనము తెలుసుకోవాలంటే ఈ 66 గ్రంథాలు మనం తరిచి పరిశోధించాలి. అలా తరిచి పరిశోధించాలంటే అది మనంతట మనగా చేయలేము. ఆత్మదేవుని సహాయము ద్వారా మాత్రమే చేయగలుగుతాం. ఎందుకంటే బైబిల్ గ్రంథాన్ని రాయించింది ఆత్మదేవుడే కనుక ఆత్మదేవుని సహాయము ద్వారా బైబిల్ చదివితే ఆయన మన మనోనేత్రములు తెరిచి ఈ లేఖనాల్లో దాగి ఉన్న లోతైన సంగతులు, నిగూఢమైన సంగతులు, మరుగైన సంగతులన్నీ మన మనోనేత్రాలు ఎదురు ప్రత్యక్షపరుస్తాడు. లేఖనాలు, లేఖన భావము, దాని సారాంశమును మనకు బోధపరుస్తాడు. తద్వారా లేఖనాలలో దాగి ఉన్న క్రీస్తును మనము స్పష్టముగా తెలుసుకోగలుగుతాం. మర్మమైన క్రీస్తును మనము తేటగా తెలుసుకోగలుగుతాము. ప్రియులారా, క్రీస్తును మనం స్పష్టంగా తెలుసుకొని మన హృదయాల్లో ఆదరణ పొందాలంటే ఆ లేఖన క్రీస్తును పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా చదివినప్పుడు, పరిశోధించినప్పుడు, ధ్యానం చేసినప్పుడు యేసునాథుడు మనకి మన కళ్ళ ఎదుట, మనోనేత్రాల ఎదుట ప్రత్యక్షం అవుతాడు. ఇదిగో ఆయనను స్పష్టంగా తెలుసుకున్న వారం అవుతాము, ఆయనను వెంబడించిన వారం అవుతాము, ఆయన ఆరాధించిన
ఆరాధించిన వారం అవుతాము. ఇదిగో ఆయన సంతోషపెట్టే పిల్లలం అవుతాము. ఇదే మన జీవిత ఆశయము, ఇదే మన జీవిత గమ్యము గురై ఉన్నది. కనుక ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి పిల్లల లేఖన పరిశోధకులు కావాలని పరిశుద్ధాత్మ దేవుడు పిలుపునిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా మనం అందరము బైబిల్ చదివినప్పుడు ఆయన మన కన్నులు తెరిచి మనోనేత్రములు వెలిగించి లేఖనాలలో దాగి ఉన్న క్రీస్తును అనగా వాక్య సారాంశమైన క్రీస్తును మన కళ్ళెదుట ప్రత్యక్షపరుస్తాడు. కాబట్టి ఆత్మదేవుని ద్వారా మనం అందరం బైబిల్ చదువుదాము. ఆత్మదేవుని సహాయము ద్వారా ప్రార్థనా పూర్వకంగా బైబిల్ను పరిశోధిద్దాము. బైబిల్లో నిక్షిప్తమైన నిగూఢమైన వాక్య సారాంశమైన క్రీస్తును మనము స్పష్టంగా తెలుసుకొని ఆయన మనసారా పూజిస్తూ ఆరాధిస్తూ ఆయన వెంబడిద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకడలో దీవించును గాక. ఆమేన్.